ఇప్పుడు మీకు రోడ్డుకు సంబంధించిన వీడియో చూపిపోతున్నాను. ఇది 8 ఫీట్ రోడ్. ఇది 8 ఫీట్ రోడ్డు, బ్రెడ్త్ 0.2. ఇది పేపర్ బ్లాక్లు. ఈ డిజైన్ రెడ్ గ్రే. ఇది కర్బ్ స్టోను. ఈ రోడ్డు మీద వాటర్ పోవడానికి, ఈ రోడ్డు మీద పడిన వర్షం వాటరు బయటికి పోవడానికి ఇది కొంచెం ఒక 5 కర్బ్ స్టోన్లకు కొంచెం గ్యాప్ ఇవ్వడం జరిగింది. దీనికి ఆయిల్ ప్రైమర్ వేసి తర్వాత దానిపైన గ్రీను ఎల్లో, ఇది కూడా ఆయిల్ పెయింటే. మామూలుగా అయితే బయట ఆయిల్ పెయింట్ వేస్తే ఈ ఎండకనేది అది తెప్పల మాదిరి లేసి వస్తుంది. చూడండి, చూపిస్తాను మీకు. ఇదిగో ఇట్లా తెప్పల మాదిరి లేసి వస్తుంది. బయట పక్క ఆయిల్ పెయింట్ వేయకూడదు. వాటర్ పెయింట్, నీకు పెయింట్లో కూడా తేడా ఉంటుంది. వాటర్ పెయింట్ అయితే బయట పక్క అంతా వాటర్ పెయింట్ వేయచ్చు. ఓన్లీ గేట్లు అదే ఎంఎస్ ఐటమ్స్ అంటే గేట్లు కానీ గ్రిల్స్ కానీ వాటికి ఆయిల్ పెయింట్ వేయాలా. ఇది 6 ఫీట్ రోడ్. ఇది సేమ్ వీటిని పేపర్ బ్లాక్స్ అంటారు. వీటిని కర్బ్ స్టోను. అక్కడ వరకు ఇదంతా 8 ఫీట్ రోడ్. ఇది వర్షం పడింది కాబట్టి కొంచెం క్లియర్గా బ్రైట్నెస్ రావట్లేదు. ఇది ఇంతవరకు 8 ఫీట్ రోడ్. ఇది సిక్స్ ఫీట్ రోడ్డు, ఇది 10 ఫీట్ రోడ్డు, అక్కడ 8 ఫీట్ రోడ్డు. ఇవన్నీ క్వార్టర్స్. ఒకేసారి క్వార్టర్స్ కూడా దీంట్లో కవర్ చేస్తా. కన్నడలో ప్రాన్స్ పాలర్ వసతి నిలయం అంటే ప్రిన్సిపాల్ వసతి నిలయం. మోటార్ ఇక్కడ ఏం జరిగింది, మోటారు ఇక్కడ ఈ పక్కనే రివర్ ఉండడం వల్ల ఇక్కడ జస్ట్ ఒక 4 ఫీట్లు తవ్వినా కూడా వాటర్ ఉన్నాయి. ఇక్కడ పుష్కలంగా వాటర్ ఉన్నాయి. కానీ సాల్ట్ వాటర్, హై సాల్ట్. నోట్లో పోసుకుంటే కూడా ఒక విధంగా అనిపిస్తుంది, అంత సాల్ట్ ఉన్నాయి వాటర్ ఇక్కడ. ఇది నా బైకు. ఎక్కడన్నా బయటకు పోవాలంటే, టిఫిన్ కానీ భోజనానికి కానీ నాకు పోవాలంటే అదే బైక్ మంది. బోధకేతర సిబ్బంది గల వసతి నిలయం అంటే టీచర్స్ ప్రిన్సిపల్ కాకుండా బోధకేతర సిబ్బంది అంటే వేరే వాచ్మెన్స్ కానీ, తర్వాత వంటోళ్ళు కానీ, తర్వాత వేరే ఎవరైనా కూడా దీంట్లో ఉండొచ్చు అనమాట. ఇది బోధక సిబ్బంది వసతి నిలయం అంటే టీచింగ్ క్వార్టర్స్ 1. దీంట్లో 4 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ ఫ్లాట్ సంబంధించిన వీడియో సపరేట్ చేసి పంపిస్తాను. దీంట్లో 4 క్వార్టర్స్ ఉన్నాయి. సేమ్ టీచింగ్ క్వార్టర్స్ 2.
ఈ టీచింగ్ ఓవర్ సంబంధించిన వీడియో సపరేట్ చేసి పంపిస్తాం. ఓకే.